Hi friends, good morning. Welcome to APPSC Group Study Circle. Please subscribe my channel. గత 3-4 వీడియోల నుంచి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఆయుపట్టు అయిన కాంపిటేటివ్ ఎగ్జామ్కు సంబంధించి మెటీరియల్ మీ ముందు ఉంచుతున్నా. ఈ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఎగ్జామ్కి ఒక బ్యాక్ బోన్ లాంటిది అన్నమాట. సో ఈరోజు జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో జరిగిన జాతీయ అంతర్జాతీయ క్రీడా సమాచారం, ప్రాంతీయ రాష్ట్రీయ సమాచారం మీ ముందు ఉంచదలుచుకున్నా. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ వన్, మిషన్ సువిద్య కింద గిరిజన హాస్టళ్లకు ఐఎస్ఓ ధృవీకరణ పొందిన మొదటి రాష్ట్రం ఏది? ఒడిస్సా అండి. డీప్ నాలెడ్జ్ గ్రూప్ ర్యాంకింగ్ ప్రకారం కోవిడ్-19 నుంచి ప్రపంచంలో అత్యంత సురక్షితమైన దేశాల్లో భారత్ ర్యాంకు ఎంత? 56వ ర్యాంకు. నేచర్ ఇండెక్స్ 2020 రేటింగ్లో భారతీయ సంస్థలో అగ్రస్థానంలో ఉన్న సంస్థ ఏదంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అన్నమాట. స్వాతంత్ర సమరయోధుల సంక్షేమం కోసం హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? శ్రీపద్ యెస్సో నాయక్. నౌరోజీ పయనీర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం పేరుతో దాదాబాయి నౌరోజీ జీవిత చరిత్రను ఎవరు రచించారు? దిన్యార్ పటేల్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా నగర వ్యాన్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. కాంపరేటిక్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యధికంగా రక్షణ కలిగిన సిటీస్ 2020 జాబితాలో భారతదేశ నగరాల్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏదంటే హైదరాబాద్ అండి. ప్రపంచంలో అటవీ రంగంలో అత్యధికంగా ఉపాధిని కల్పించిన దేశం ఏదంటే భారతదేశం. అనాసిస్ 2 అనే మొదటి సైనిక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం ప్రయోగించింది? దక్షిణ కొరియా. ప్రపంచంలో అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వైల్డ్ లైఫ్ సర్వేగా ఏ దేశం నిర్వహించిన 2018 టైగర్ సెన్సస్ కార్యక్రమం గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది? భారతదేశం. ఫోర్బ్స్ 2020 అత్యధిక పారితోషికం పొందిన 100 అథ్లెటిక్స్లోని ఏకైక క్రికెటర్ ఆటగాడు ఎవరు? ఇండియాకు చెందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ అండి. ఫోర్బ్స్ జాబితాలో పొందేటను. దేశవ్యాప్తంగా 6049 స్టేషన్లలో సీసీటీవీ సర్వేలైన్స్ను ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వే ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? రైల్టెల్. సమైక్య బాధ్యతాయుతమైన ఆసియన్ అనే అంశంపై 36వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది, అధ్యక్షత వహించింది? వియత్నాం అండి. భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయంతి సందర్భంగా ఏ దేశం ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది? ఇజ్రాయెల్. 2022 నాటికి పునరుత్పాదక ఇంధన సంస్థాపనలో భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఎంత అంటే 175 గిగావాట్. 180 దేశాల్లో పారిస్ ఆధారిత రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ సంకలనం చేసిన ది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 ప్రకారం భారత ర్యాంక్ ఎంత? 142వ ర్యాంక్ అండి. గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైస్ జాయింట్ అనాలిసిస్ ఫర్ బెటర్ డిసిజన్స్ పేరుతో
ఫుడ్ క్రైసిస్పై 4వ వార్షిక గ్లోబల్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ ఆహార కార్యక్రమం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని సైనిక వ్యయంతో 71.1 బిలియన్ US డాలర్లతో భారత్ ర్యాంక్ ఎంత? 3వ ర్యాంక్. ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే 2020 ప్రపంచ నీటి దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్. అన్ని బ్రాడ్ గేజ్ మార్గాలను ఏ తేదీ నాటికి విద్యుద్దీకరించాలని భారత రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది? డిసెంబర్ 2023. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ 2020 5వ ఎడిషన్లో పాల్గొనని ఏకైక రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ 2020లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అసలు స్వచ్ఛ సర్వేక్షణ దాంట్లో పాల్గొనలేదు. గోవాలో జరిగిన నసీం ఆల్ బహార్ అనే నావికదళ వ్యాయామంలో పాల్గొన్న 2 దేశాలు ఏవి? భారత్ ఒకటి, ఒమాన్ రెండోది. కింది ఏ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అంటే 359 మీటర్ల రైల్వే వంతెనగా మారుతుంది? చెనాబ్ వంతెన. దక్షిణ మధ్య రైల్వేలో ఏ విభాగానికి మొదటి సౌర విభాగం ప్రకటించారు? నంద్యాల ఎర్రగుంట్ల విభాగం. హెన్లీ పార్ట్నర్స్ విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2020లో భారత్ పాస్పోర్ట్ ర్యాంక్ ఎంత? 84వ ర్యాంక్. మహిళల కోసం స్త్రీ కార్యక్రమం ప్రారంభించిన నగర పోలీసులు ఎవరు? హైదరాబాద్. ఏ దేశాన్ని ఎదుర్కోవడానికి 8 ప్రజాస్వామ్య దేశాలు చట్టసభల సీనియర్ సభ్యులు ఇంటర్ పార్లమెంటరీ కూటమిని ఏర్పాటు చేశారు? చైనాని. సముద్రపు లోతైన ప్రదేశంలో ఛాలెంజర్ డీప్కు చేరుకున్న మొదటి మహిళ ఎవరు? ఖాతీ సులివాన్. గార్గో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? సోనూ సూద్. ఈ మధ్యన కరోనా కాలంలో చాలామంది వ్యక్తులకి సహాయం చేస్తూ బాగా పాపులర్ అయ్యండి. అలాగే గార్గో ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే సోనూ సూద్ అండి. బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రారంభించనున్న భారతదేశ మొదటి బొగ్గు వాణిజ్య వేదిక పేరు ఏమిటి? కోల్ ఎక్స్చేంజ్. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధంగా ఏ పోర్ట్ ట్రస్ట్ను శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ట్రస్ట్గా మార్చారు? కోల్కతా పోర్ట్ ట్రస్ట్. ఒడిశాలోని బాలాసోర్లోని తాత్కాలిక పరీక్షా శ్రేణిలో ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ నాగ్ క్షిపాణి డిఆర్డిఓ పరీక్షించింది? ధ్రువస్త్ర. డిఆర్డిఓకి చెందిన ఏ ప్రయోగశాలలో భారత్ పేరుతో ప్రపంచ అత్యంత చురుకైన తేలికైన నిఘా డ్రోన్ను అభివృద్ధి చేసింది? టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చండీగఢ్ అనమాట. టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ చండీగఢ్. మొదటిసారి 3D ప్రింటింగ్తో తయారైన MGTD-20 గ్యాస్ టర్బైన్ ఇంజిన్తో తయారైన విమాన పరీక్షను నిర్వహించిన దేశం ఏది? రష్యా. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ మొట్టమొదటి చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? ఇంజెంటి శ్రీనివాస్. ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నిరంతర గాల్వనైజ్డ్ రీజర్వ్ ఉత్పత్తి సౌకర్యం ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ప్రారంభించబడింది? పంజాబ్. CMFRI విడుదల చేసిన 2019లో భారతదేశంలో వార్షిక మెరైన్ ఫిష్ ల్యాండింగ్స్ నివేదిక ప్రకారం వాల్యూమ్ ఆధారంగా చేపల ఉత్పత్తి ఏ రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంది? తమిళనాడు. భారతదేశం వెలుపల మొదటి యోగా విశ్వవిద్యాలయం వివేకానంద యోగా విశ్వవిద్యాలయం ఎక్కడ నెలకొల్పారు? లాస్ ఏంజల్స్, USA. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కు కొత్తగా నియమితులైన చీఫ్ ఎవరు? ఇతను 2020 మే 12 నుంచి అండి. చీఫ్ మనోజ్ అహూజా.
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు వ్యవస్థను ఏ సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది? 2021 మార్చి నుంచి అండి. ఎక్కడైనా రేషన్ సరుకులకు సంబంధించి ఎక్కడైనా తీసుకోవచ్చు అని కొత్తగా ఈ పథకం తెచ్చింది. అలాగే అధిక డేటా నిల్వ, వేగవంతమైన గణనను కలిగిన మ్యాగ్నెటిక్ ర్యామ్ను అభివృద్ధి చేసిన భారతీయ సంస్థ ఏది? ఐఐటి మండి అండి. వ్యాధికారక కణాలను వేగంగా కనుగొనే బగ్ స్నిపర్ అనే బయోసెన్సర్ను ఏ సంస్థ పరిశోధనకు అభివృద్ధి చేశారు? అగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, పూణే అండి. ఏటా ఏప్రిల్ 25 నిర్వహించే ప్రపంచ మలేరియా దినోత్సవం 2020 థీమ్ ఏమిటంటే జీరో మలేరియా స్టార్స్ విత్ మీ. మొత్తం 7 ఖండాల్లో అత్యధిక అగ్నిపర్వతాలు అధిరోహించే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ప్రవేశించిన మొదటి భారతీయుడు ఎవరు? సత్యరూప సిద్ధాంత్. భారతదేశం నేతృత్వంలో గ్లోబల్ క్లైమేట్ ఇనిషియేటివ్ విపత్తు స్థితిస్థాపకత మౌలిక సదుపాయాల కూటమి యొక్క పాలక మండలికి మొదటి సభ్యం దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. సంవత్సరంలో 14వ గ్లోబల్ హెల్త్ సమ్మిట్ను ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది? విశాఖపట్నం అండి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. యుఎస్ భాషా శాస్త్రవేత్తలు దశాబ్ద పదంగా ఎంపిక చేసిన పదం ఏదంటే దే. ఇది దశాబ్ద పదంగా ఎంపిక చేశారండి, THEY దే అనమాట. రహదారి ప్రమాదాల సరైన పర్యవేక్షణ, ఖచ్చితమైన విశ్లేషణకు సహాయపడే ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ లేదా IRAD అనే ఐటీ సాధనాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసిందంటే ఐఐటి మద్రాస్ అండి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్సీ యూనిట్ ప్రకారం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ ప్రాంతాలు లేదా ప్రపంచ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో ఏ నగరం మొదటి స్థానంలో ఉందంటే మలప్పురం అండి, కేరళలో ఉంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2020 107వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ అభివృద్ధి గురించి అండి. ఉత్తరాఖండ్లో కింది వాటిలో దేన్ని వేసవి రాజధానిగా ప్రకటించారంటే గైర్ సైన్. యూనిసిటీఏడి విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడి నివేదిక 2020 ప్రకారం 2019లో అత్యధిక FDI గ్రహీతల్లో భారత్ ర్యాంక్ ఎంత? 9వ స్థానం అండి. మొదటి స్థానం అనేది US అగ్రస్థానంగా ఆక్రమించిందండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ IMD తయారు చేసిన ప్రపంచ పోటీతత్వ సూచిక 2020లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? సింగపూర్ అండి. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సహకారంతో రూపొందించిన భారత ప్రాంతంపై వాతావరణ మార్పుల అంచనా అనే శీర్షికతో వాతావరణ సంక్షోభంపై భారత్ తొలి నివేదిక ప్రకారం 1901-2018 మధ్యకాలంలో దేశంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుదల ఎంత అంటే 0.8 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ థీమ్ ఏమిటంటే యోగా ఎట్ హోమ్, యోగా విత్ ఫ్యామిలీ. వందే భారత్ మిషన్ కింద పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్కిల్ మ్యాపింగ్ ఎక్సర్సైజ్ పేరేంటి? SWADS. జాతీయ ఆర్థిక రిపోర్టింగ్ అథారిటీ సాంకేతిక సలహా కమిటీ చైర్మన్ ఎవరు నియమించారు? ఆర్ నారాయణ స్వామి. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ సంవత్సరపు క్రియేటివ్ ఎకానమీగా ప్రకటించిన సంవత్సరం ఏది? 2021. కార్గిల్ విజయ్ దివాస్ను ఏ రోజున జరుపుకుంటారు? జూలై 26న.
ఫార్ములా 1 F1 సీజన్లో తొలి రేసు ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రీలో విజేత ఎవరు నిలిచారు? వాల్టెరీ బాటాస్. కోవిడ్-19 చికిత్స కోసం భారతదేశంలో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీలో. ఎస్డిజి ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ ఎంత? 117వ ర్యాంక్. ఇంక్లూజన్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్ మీన్స్ ఆల్ అనే పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? యునెస్కో. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16న ఏ రోజును పాటిస్తారు? జాతీయ డెంగ్యూ దినంగా మే 16న ప్రకటిస్తారండి. ఏ రాష్ట్రానికి చెందిన సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్ను భౌగోళిక సూచిక జిఐ గుర్తింపు లభించింది? జార్ఖండ్. ఎర్త్ డే 2020 యొక్క 50వ ఎడిషన్ యొక్క థీమ్ క్లైమేట్ యాక్షన్. ఎర్త్ డేను ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 22న. ఉపగ్రహాలు స్టార్టింగ్లో ఫాల్కన్ 9 క్యారియర్ రాకెట్ను ప్రయోగించిన ఏరోస్పేస్ సంస్థ ఏంటి? స్పేస్ ఎక్స్. స్థానికంగా అందుబాటులో లేని మందుల రోగులు ఇంటి వద్దకే పంపిణీ చేసే ధన్వంతరి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? అస్సాం. 156 దేశాలతో యుఎన్ రూపొందించిన 8వ ప్రపంచ సంతోష్ నివేదిక 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 144వ ర్యాంక్. రాజ్యాంగంలో ఆర్టికల్ 80 ప్రకారం భారత రాష్ట్రపతి ఈ కింద మాజీ ప్రధాన న్యాయమూర్తిని రాజ్యసభగా నామినేట్ చేశారు. జస్టిస్ రంజన్ గొగోయ్ని చేశారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచి 2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం డెన్మార్క్, న్యూజిలాండ్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన ఎస్టూరియన్ బయాలజీ రీజనల్ సెంటర్ కొత్త పాము ఏలు జాతులకు ఒఫిస్చుస్ కైలాచాంద్ అనే పేరుతో కనుగొంది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. 1 బిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది? 2023-2024 కండి లక్ష్య సాధన పెట్టుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2019లో వరల్డ్ గేమ్ అథ్లెట్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి ఎంపికైన భారతీయ హాకీ ఆటగాడు ఎవరు? రాణి రాంపాల్. 2020 మార్చిలో సముద్రాల సమాహారం అనే నేపథ్యంతో అంతర్జాతీయ నావిక దళం వ్యాయామం మిలాన్ ఏ నగరం నిర్వహించనుంది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. దేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి సహజ వాయు వాణిజ్య వేదిక పేరు ఏమిటి? ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2020లో భారత్ ర్యాంక్ ఎంత? 69వ ర్యాంక్ అండి. డెన్మార్క్ అనేది మొదటి ర్యాంకు. ఇటీవల ఒడిస్సాలోని ఏ నది కింద 500 సంవత్సరాల పురాతన ఆలయం కనుగొన్నారు? మహానది. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో రాజప్రభ పండుగ నిర్వహిస్తారు? ఒడిస్సా. ఏటా జూన్ 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2020 కోసం యుఎస్ థీమ్ ఏమిటి? యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ హోమ్. దేశంలో 2021 నాటికి పూర్తి కానున్న పొడవైన ఎక్స్ప్రెస్ వే ఏది? పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే. జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమించారు? సుమిత్ దేవ్. 2021లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క 4వ ఎడిషన్ ఏ రాష్ట్రం నిర్వహించబోతుంది? హర్యానా. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి అటవీ శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధన చేసినందుకు 2019 జాతీయ అవార్డు ఎవరు పొందారు? కన్నన్ సిఎస్ వారియర్. హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారు? జ్ఞానేంద్ర నింగోంబో. 2020లో ఆపరేషన్ గ్రీన్స్ పథకంలో ఎన్ని పండ్లు కూరగాయలు చేర్చబడ్డాయి? 18.
ఐఆర్ఎస్ యొక్క గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020 నివేదిక ప్రకారం 2019లో ఈ వ్యర్థాలకు ఎక్కువగా అందించిన దేశం ఏది? చైనా. ఈ పంచాయతీ పురస్కార్ 2020లో ఏ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం మొదటి బహుమతి గెలుచుకుంది? హిమాచల్ ప్రదేశ్. ఆసియా లేదా ఓషియానియా జోన్ ఫెడ్ కాఫ్ హార్డ్ అవార్డు 2020 గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారులు లేదా క్రీడాకారిణి ఎవరు? సానియా మీర్జా. భారత్ మధ్య ఆసియాలోని ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా స్కైట్రాక్స్ అవార్డు 2020 గెలుచుకున్న భారతీయ విమానాశ్రయం ఏది? కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం. ఏప్రిల్ 24-30 మధ్య నిర్వహించిన ప్రపంచ రోగనిరోధకత వారం 2020 థీమ్ ఏమిటి? వ్యాక్సిన్ వర్క్ ఫర్ ఆల్. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ కొఠారి. 2020 ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రారంభించిన పథకం పేరేంటి? స్వామిత్ర. ఏటా మార్చి 21న పాటించే అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2021 థీమ్ ఏమిటి? ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. హెరిటేజ్ ఫౌండేషన్ విడుదల చేసిన ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2020 యొక్క 26వ ఎడిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 120వ ర్యాంక్. పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ఎంసీ మేరీకోమ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి? బాక్సింగ్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన అవినీతి సూచి 2019లో భారత్ ర్యాంక్ ఎంత? 80వ ర్యాంక్. న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన 2020 28వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? గాంధీ ది రైటర్స్ రైటర్. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రికెట్ మండలి అవార్డులు 2019 16వ ఎడిషన్లో తొలిసారిగా అత్యుత్తమ వన్డే ఆటగాడిగా ఏ భారత క్రికెట్ ఎంపికయ్యారు? రోహిత్ శర్మ. గత వరల్డ్ కప్లోని 5 సెంచరీలు చేసి అద్భుతంగా రాణించినందుకు ఎంపిక చేశారండి. జాతీయ నీటి విధానం రూపొందించడానికి ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ చైర్మన్గా ఎవరు నియమించారు? డాక్టర్ నిహారీ షా. ఇదండి ఈరోజు దాదాపు 100 బిట్ల వరకు మీ ముందుంచా. నెక్స్ట్ వీడియోలో మిగతా బిట్స్ అన్ని మీ ముందుంచి ఆ తర్వాత నుంచి ఏ నెలకి నెల సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీ ముందు ఉంచదలుచుకున్నా. వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.